అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో జాగ్రత్తగా ఉండండి. రోహింగ్యాలు ఎప్పుడు ఎట్నుంచన్నా రావచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నా. నేను చేసే పని నేను ఒక్కనే కాదు, అందరు కూడా చేయాలి. జై శ్రీరామ్. నాకు డౌట్ వచ్చి తిరుగుతున్నా. ఇక్కడ మా ఏరియాలో బంగ్లాదేశ్ వాళ్ళు కానీ వచ్చిరేమో అని డౌట్ వచ్చింది. అందుకే నేను తిరుగుతున్నా బండి మీద. రాత్రి 1 అవుతుంది, ఇప్పుడు 1:30 అయింది. నాకు రేపు ఉదయం తొందరగా బాబుని తీసుకుని హాస్పిటల్ వెళ్ళాలి. అయినా కూడా నేను తిరుగుతూ ఉన్నాను అన్నమాట. ఎందుకంటే మనోళ్ళని కూడా కాపాడుకోవాలి, మన పిల్లలతో పాటు మనోళ్ళని కూడా కాపాడుకోవాలి అనే పట్టుదల నిన్నే నేను తిరుగుతూ ఉన్నా. వేరే ఏం లేదు. అందరూ కూడా మనం ఇదే పని చేయాలి. మనం సంపాదించినామా, తిన్నామా, కడుక్కున్నామా, తెల్లారిందా అనేది కాకుండా మనం బాగుండాలి, మన ఇంటి పక్క వాళ్ళు, మన హిందువులు అందరూ బాగుండాలి అని చెప్పి నాదొక చిన్న ప్రయత్నం అన్నమాట. అందుకని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్నా. 1:30 అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది వస్తుంటారు అన్నమాట, టోపీలు పెట్టుకునే నా కొడుకులు. అందుకే డౌట్ వచ్చి వస్తున్నాయి. మ్యాక్సిమం తిరిగింది, ఎవరైతే లేరు. కానీ ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజు మాత్రమే వీడియో నేను ఇది చేస్తున్నాను. రోజు చేయను రికార్డింగ్. रैपिडो है, बुकिंग करे कोई नहीं आ रहे क्या अभी? ర్యాపిడో అయినా ఉంది, ఓటీపీ పెట్టి కూర్చుండు, అందుకని చెప్పి ఏం మాట్లాడలేదు. నాకు ఏడ డౌట్ అనిపిస్తే ఆడాడ ఆగి చూస్తున్నా, వెళ్తున్నా. ఎందుకంటే
నేను నాకు టైం దొరికినప్పుడు అంతా ఇదే పని చేస్తుంటా అనమాట. మన ఏరియాలో అందరూ సేఫ్గా ఉండాలి, అందరు ఇట్లా వండుకుని ఉంటారు, అన్నీ మూసుకొని డోర్లు వేసుకొని వండుకుని ఉంటారు. ఎవరైనా వచ్చారనుకో రాత్రి చెప్పలేము కదా, అందుకని కొద్దిగా టైం తీసుకొని మనం కొద్దిగా మన వాళ్ళకి జాగ్రత్త పరుచుకుంటే అయిపోతుంది అనమాట. ఏమంటారు, అవునా కాదా? మొత్తం చూసి వచ్చాను నేను, మా ఏరియా మొత్తం తిరిగి వచ్చిన. ఎందుకంటే ఎవడన్నా దొరికితే చూద్దామని చెప్పేసి. రోహింగ్యా నా కొడుకులు బొచ్చేడు మంది తిరుగుతురంట.